దేవుడు మన ఎంపికకు విలువిస్తాడా ఇవ్వడా? ఆ? ఖచ్చితంగా ఇస్తాడు, ఇచ్చాడు కూడా. ఎప్పటి నుంచి ఇచ్చాడో తెలుసా? ఆది కాండము ఆదాము హవ్వల్ని నిర్మించినప్పుడే ఆ మొట్టమొదటి దినాల్లోనే మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు కొన్ని సంవత్సరాలు కనపడ్డాడు ఆదాము హవ్వలకి. తర్వాత సైతానును కూడా సర్పరూపంలో రప్పించాడు తోటలోకి. ఒక పక్క దేవుడు, మరో పక్క సర్పరూపంలో ఉన్న సాతాను, ఇద్దరు అందుబాటులోకి వచ్చారు. ఇక్కడ ఎంపిక ఎవరిది? దేవుడిదా, మనుషుడిదా? జీవవృక్ష ఫలం చెట్టు ఉంది, జీవఫలం ఆ వృక్షం ఉంది, మంచి చెడుదో తెలియనిచ్చే వృక్షం ఉంది, రెండు అక్కడే ఉన్నాయి. ఎంపిక ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఎంపిక చేశాడా, మానవుడికి ఇచ్చాడా? అదేండి. మరి ఈ ఆశోదోళ్ళు ఎడ తయారయ్యారండి? ఆశోదోళ్ళు తయారయ్యారేందండి క్రైస్తవ్యంలో? అటు ఇటు కాని రకాలు తయారయ్యారేందండి? నాకు అర్థం కాదు. వీడికి వాక్యం వాళ్ళకి తెలియదు. తెలిసినోడు ఇది కాదురా, ఇది దారి అని చెబితే కూడా వీడు వెనకపోగా తిరుగుబాటు చేసి మాట్లాడతాడు. ఈ దరిద్రులు ఎప్పుడు బాగుపడతారు? మానవులతో నిమిత్తం లేకుండా అన్ని దేవుడే డిసైడ్ చేస్తే దేవుడు నియంత అవుతాడు తప్ప ప్రేమమూర్తి గాడు. దేవుడు ప్రేమామయుడండి. తనకెంత స్వేచ్ఛ ఉందో తన పోలికగా పుట్టిన మానవుడికి కూడా అంత స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. కాబట్టే మానవుడు సాతాను ఎంపిక చేసుకున్నాడు, సాతానుకు తన దాసుడికి అప్పచెప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళా మానవుడే దేవా నువ్వు రావా అంటే తప్ప ఆయన కదలటానికి లేదు. మన ఎంపికకు, మన నిర్ణయానికి అవకాశం ఇచ్చాడు. అందుకే హవ్వపై పండు కోసుకుంటుంటే, ఏయ్ పనికి మళ్ళీ నేను ఏం చేస్తున్నావు, నేనేం చెప్పాను అల్లా కోసుకొని తిని పాపం చేసినాక రాకపోతే ఆ పండు దగ్గరికి పిచ్చిది పోయేటప్పుడు కేకేయద్దు రేయ్ అని. ఏమయ్యా నీకు తెలియదా? నీకు ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడివి, అంతటా నేను ఉన్నవాడిని అన్నావు, సర్వాంతర్యామన్నావు. ఏమా పండు కోసుకొని తింటున్నప్పుడు నీకు తెలీదు? పిచ్చిదానా, దరిద్రం తెచ్చి పెడతావు నా బిడ్డలందరికీ. పనికి మాలిందన్నా ఏంది అది కోసుకుంటున్నావు? అడుగు అవతల పక్క చెట్టును చూడు, ఆ జీవవృక్షం, అక్కడ పోయి ఆ కాయలు కోసుకొని తిను అని చెప్పొచ్చుగా. చెప్పాడా? చెప్పాలా? చెబితే వాళ్ళ స్వేచ్ఛకు అడ్డు తగిలినట్టు అయింది. అందుకే ఒక హెచ్చరిక చేసి వదిలాడు, ఆ పండు తినమున నిశ్చయముగా నీవు సత్యదవాదం జాగ్రత్త అని ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. వాళ్ళ స్వేచ్ఛను అడ్డగించాల మహానుభావుడు. దేవుడు నియంత కాదు, దేవుడు ప్రేమామయుడు. మనకున్నటువంటి ఆలోచనను కూడా గౌరవించేటువంటి నీతిమంతుడు ఆయన. మన ఎంపికకు కూడా విలువిస్తాడు. ఒకవేళ మనకిచ్చిన అవకాశాన్ని, ఎంపిక చేసుకునే ఛాన్స్ను మనకిస్తే దాన్ని బట్టి మనం తిక్కల చేష్టాలు చేసి దరిద్రాన్ని తెచ్చుకుంటే, ప్రేమను బట్టి ఆ దరిద్రాన్ని కూడా మళ్ళీ మనకు ప్లస్గా మార్చేంత మంచి హృదయం కలిగిన వాడు ఆయన. గట్టిగొట్టు ఆయన మయంపరచు. మనం తెచ్చుకున్న దరిద్రాన్ని కూడా మళ్ళీ మనకు ప్లస్గా మార్చి మనల్ని ఆశీర్వదించే తండ్రి ఆయన. పండు తిన్నారు, ఇద్దరు కోసుకొని తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళని ఉంచాడా, పంపించాడా బయటికి? ఎందుకు పంపించాడో తెలుసా? వాళ్ళు కానీ ఇంకా తోటలోనే ఉంటే, ఈ పాపం చేసి ఈ మంచి చెడులో తెలివినిచ్చే పండు తిన్నారు కదా, ఆజ్ఞ మీరి పాపం చేశారు కదా, ఈ పాప శరీరాలు ఇప్పుడు ఆ శరీరాల్లో ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఇప్పుడు ఈ శరీరాలు పోయి ఆ జీవవృక్ష ఫలం కోసుకొని తిన్నారనుకో, ఇక పాపులుగానే నిత్యత్వం అంతా బతకాలి. అంటే పాప ఫలితం నానా రకాల శ్రమలు, వేదనలు, జబ్బులు, బాధలు, ఏడుపు, దుఃఖం, యావత్తు దరిద్రం పాపంలో ఉంది. ఆ పాప శరీరంతో ఇప్పుడు పోయి జీవవృక్ష ఫలం కోసుకొని తింటే సావరో, నిరంతరం బతికే ఉంటారు, కానీ శాపాలు అనుభవిస్తూ బతుకుతారు. అందుకని అది కోసుకొని తినకుండా వాళ్ళని అర్జెంటుగా ముందు బయటికి వెళ్ళగొట్టి ఆ చెట్టు దగ్గరికి రాకుండా ఖడ్గజ్వాలను కాపలా పెట్టాడు, కెరూబులను కాపలా పెట్టాడు.
ఎందుకు? తింటే పాపులుగానే నిరంతరం బతుకుతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఆ పాప శరీరాలు మరణించాలి, మరణించి మహిమ శరీరాలు రావాలి. ఆ మహిమ శరీరాలు నిరంతరం నాతో ఉండునట్లు ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా నా కుమారుడి యజ్ఞం జరగాలి. ఇప్పుడు ఈ పాప శరీరాలు మహిమ శరీరాలుగా మారి దేవుని దగ్గర ఉండాలంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కుమారుడి రక్తాన్ని చూపించి పాపానికి ప్రాయశ్చిత్తం చేసి ఇప్పుడు మళ్ళీ మనకి మహిమ శరీరాలు ఇచ్చి ఈ మహిమ శరీరాలతో నిరంతరం ఆయన దగ్గర ఉంచుకోవడానికి ప్లాన్ చేశాడు. అది ఇప్పుడు స్కెచ్. అది ఇన్ని బాధలు ఎందుకయా నీకు పెద్ద ఆయన? అసలు ఇన్ని బాధలు ఎందుకు? ఆమె పోయి ఆ పండు కోసుకోవడానికి పోయాడు, రేయ్ అంటే బాధ. ఇప్పుడు సౌండ్ని మీరు ఏమైనా అదురుకొని వెనక బరిగెత్తేదిగా అన్నాడా? శుభ్రంగా తింటమే కాదు, ఆమె తింటమే కాదు, వాళ్ళ ఆయన కూడా ఇచ్చి ఇస్తుందా లేదా, ఆయన తింటాడా లేదా అన్నీ చూస్తున్నాడు అక్కడ. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆదికాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు దేవుడు మానవులకు స్వేచ్ఛనిచ్చి వారి ఎంపికలకు కూడా అవకాశం ఇచ్చాడు. అబ్రహాము, లోతేమో సొదొమను ఆశించి ఎంపిక చేసుకున్నాడు. అబ్రహామేమో దేవుడు చెప్పిన క్రమంలో నిలబడిపోయాడు. అబ్రహాం కనాన్లో ఉన్నాడు, లోతేమో సొదొమలు తట్టుపోయాడు. ఎంపిక, నిర్ణయం. మన నిర్ణయాలని, మన ఎంపికల్ని దేవుడు అడ్డగించడు. ఒకవేళ మనం ప్రార్థన చేస్తే, దేవా నేనేదో పెద్ద తెలివిగలదాన్ని బిల్డప్పే కానీ ఇక్కడ బుస్సు ఏం లేదు, మనదంతా సోదేవారం తండ్రి, నాదంతా సోదేవారం, ఓసారి మూర్ఖంగా పెడగా ఇట్ట పోతా ఉంటాను, పెడగా లాగా ఒకటి పీకు, ఎందుకంటే నా మీద పూర్తి హక్కు బాధ్యత పెత్తనం నీకు అప్పచెప్పుకుంటున్నా. మొండి కోడెదూడలాగా ఎగురుకుంటా పెడగా పోతుంటా, లాగి పీకి ఒకటి దారిలో పెట్టయ్యా. తెలిసి కొన్నిసార్లు గుడ్డి చేష్టాలు చేయబోతా, గుడ్డితనంగా అడుగులు వేయబోతా, తిక్కల తెలివి నా సరైనది కాదు. కాబట్టి నేను రోజు నీకు అప్పచెప్పుకుంటున్నా, నా చిత్తము కాదు నీ చిత్తమే నా ఎడల జరుగుగాక అని అప్పచెప్పుకుంటే, అలా అని ప్రార్థన చేస్తే, ఏ రోజుకి ఆ రోజు అప్పచెప్పుకుంటే అప్పుడు బ్యాలెన్స్ చేస్తాడు. అప్పుడు నువ్వు అడగటానికి లేదు, ప్రభా నేను అలా అనుకుంటే ఇలా చేసావు ఏంటంటే నువ్వేగా నీ చిత్తం చొప్పున నడిపించమన్నావు, నోరుమయ్య అంటాడు. ఏమన్నా అర్థమైందా? మనకై మనం అప్పచెప్పుకో, ఏ రోజుకి ఆ రోజు అప్పచెప్పుకోవాలయ్యా. ఈరోజు స్టార్ట్ అవుతుంది, నాకు ఏం చేస్తానో, ఎటు పోతానో, ఏడబోయి పడతానో నాదంతా సోది తెలివి. కాబట్టి ఇక నా ఆలోచన కాదయ్యా, నా ఎంపికలు కాదు, ఇప్పటిదాకా నా ఎంపికలు చేసి నా బతికెట్ట తగలబడింది. ఇక నా ఎంపిక కాదు నాయన, నీ చిత్తమే. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది మేలో, ఏది కీడో నీకు తెలుసు. కాబట్టి నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు అని ప్రభువైన యేసు భూమి మీద ఉన్నప్పుడు తన చిత్తమును తండ్రి చేతికి అప్పజెప్పినట్టు మనం కూడా అప్పజెప్పుకుంటే యేసయ్యను తండ్రి నడిపించినట్టు మనల్ని కూడా నడిపిస్తాడు. ఇక్కడ మన ఎంపికకు దేవుడు విలువిస్తున్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు. మన ఎంపికకు, మన ఆలోచనకు, మన అభిప్రాయాలకు దేవుడు విలువిస్తున్నాడని మర్చిపోవద్దు.